అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక శుభపరిణామం. యావత్ భారతదేశం ఏదైతే దానికి అణచబడ్డ జాతి నుంచి విముక్తి పొందిన రోజు ఈరోజు, ఏదైతే శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి, ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఎందరో మాదిగ అమరవీరులు వారి ప్రాణాలు త్యాగం చేసి నేడు సుప్రీంకోర్టు ద్వారా ఈ ధర్మమైన వర్గీకరణ సాధించుకున్న క్రమంలో ఈరోజు మాదిగ మొత్తం అదేవిధంగా ఈ వర్గీకరణ పోరులో ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకారం అందించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నిరంతరం తోడుగా నేడుగా ఉంటూ సహకారం అందించినటువంటి ఉద్యోగ సంఘానికి, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎందరో అసూలు బాసి వారి త్యాగ ఫలితమే నేడు వర్గీకరణ సాధించుకున్నాం. వారికి వర్గీకరణ ఈరోజు మేమందరం కూడా వారికి కూడా అమరవీరులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ఆశయ సాధన కోసం భవిష్యత్తులో శ్రీ మందాకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడుస్తామని, ఏదైతే వర్గీకరణ కోసం వారు అసలు భాషలో వారి ఉన్నత ఆశయాలను కూడా మరింత ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే వర్గీకరణ కోసం వారి ప్రాణ త్యాగాల్ని పరంగా పెట్టి ఈ పోరాటాన్ని ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాలుగా కొనసాగుతుందంటే కేవలం ఎంఆర్పీ సంస్థలు మందాకృష్ణ మాదిగ గారి ఒక దృఢ సంకల్పం. ఆ సంకల్పం ఎన్నో పోరాటాలు చేసి ఈ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి మందాకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ కూడా సాధించి పెట్టి యావత్ భారతదేశాన్ని కూడా మనం మాదిగల వైపు చూసే విధంగా చేసినటువంటి మందాకృష్ణ మాదిగ గారికి మేము పాదాబంధన తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. మాదిగ ఉపకులాలు భారతదేశంలోని మొత్తం మాదిగ ఉపకులానికి న్యాయం జరిగింది. సంతోషంగా మేము మాట్లాడుతున్నాం. కృష్ణ మాదిగ గారు 1994 జూలై 7న ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ క్రమంలో 2000లో ఎస్సీ వర్గీకరణ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వర్గీకరణ చేశారు. 2004 దాకా అది ఇంప్లిమెంట్ అయింది. చాలామందికి మాదిగలకి 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అయితే ఈ క్రమంలో సోదరులు కొంత వాళ్ళ అసహనంతో సుప్రీంకోర్టుకి వెళ్తాం, దాన్ని కొట్టేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కృష్ణ మాదిగ గారు ఊరుకుండా ఉద్యమం చేస్తూనే ఆరోగ్యశ్రీ రావడానికి కారణపడయ్యాడు. గుండె జబ్బుల పిల్లల కోసం ఉద్యమం చేశాడు, వికలాంగుల కోసం ఉద్యమం చేశాడు, వితంతువులు వృద్ధుల కోసం ఉద్యమం చేశాడు. వాళ్ళ పెన్షన్ ఈరోజు 6,000 వికలాంగులకు వస్తుంది, 4,000 వితంతువులకి వృద్ధులకు వస్తుంది. ఆరోగ్యశ్రీ వచ్చిందని, ఆరోగ్యశ్రీ కృష్ణ మాదిగ పోరాటం వల్లే వచ్చిందని రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వికలాంగులకి పెన్షన్ పెరగడానికి కారకుడు కృష్ణ మాదిగ గారు. అంటే కృష్ణ మాదిగ గారు కేవలం మాదిగ ఉపకులాలు కాకుండా మిగిలిన అన్ని కులాల్లో ఉన్న పేదల కోసం కష్టపడ్డాడు, కొన్ని ఫలితాలు సాధించాడు. ఈరోజు నిజంగా మేము గర్వించదగ్గ నాయకుడు మాకు కృష్ణ మాదిగ గారు. ఆ కృష్ణ మాదిగ గారు చేసిన 30 సంవత్సరాల ఫలితం ఈరోజు మాకు కనిపించింది. నిజంగా ఆయనకి మేము అందరం రుణపడి ఉండాలా. చాలా సంతోషపడుతున్నాం. అలాంటి వ్యక్తి మనకి దొరకడు. ఆయన నాయకత్వంలో ఆయన ఏం పిలిపిస్తే దాన్ని చేయడానికి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్ధంగా ఉన్నాం. మధ్యలో కొంతమంది స్వార్థ జీవులు పట్టుకెళ్తే వెళ్ళుండొచ్చు, కానీ ఆ స్వార్థం వాళ్ళు కూడా దాంట్లో కలిసిపోయారు. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజాయితీగా పనిచేసిన మాదిగలకి, ఈ మధ్యలో వచ్చి కూడా కష్టపడిన సోదరులకి మేము ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు మాదిగలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు అందరూ కూడా న్యాయం జరిగింది. దానివల్ల నేనైతే చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మందకృష్ణ మాదిగ అనే చెప్పుకున్నటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు మానేసి మందకృష్ణ గారు కేవలము మాదిగకే కాకుండా ఎవరైతే బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఈరోజు న్యాయం చేస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఎక్కడ కనీవిని ఎరిగి ఉండము. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఈరోజు కేవలము మాదిగలే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు వికలాంగులైనటువంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. ఆ వికలాంగులు కేవలం మాదిగలే కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా అందులో పొందుపరిచి ఉంటారు. వాళ్ళు కూడా ఈరోజు 6,000 పెన్షన్ తీసుకుంటున్నారంటే అది మానేసి మందకృష్ణన్ గారు వల్లనే అనేది నేను తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమంలో నేను ఒక మానవతాదని అయినా కానీ ఈ ఉద్యమంలో నేను ఉద్యమానికి పోరాటం చేస్తున్నానని నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అన్న ఇక అంబేద్కర్ గారి తర్వాత ఇటువంటి మంచి మనస్తత్వము మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు. కేవలం మానేసి మందకృష్ణన్ గారు. ఈ ఉద్యమంలో అసలు వారినటువంటి ఎంతో అమరవీరులు ఉన్నారు. వాళ్ళందరికీ జోహార్లు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్, జై మహాజన, జై మందకృష్ణ మాది. ఎంఆర్పిఎస్ ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా మరి సాధించుకున్నందుకు ముందుగా అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వర్గీకరణ పోరులో అసూలు బాసిన మాదిగ అమరవీరులందరికీ కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. మరి మందాకృష్ణ మాదిగ గారి పక్షాన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మాదిగ జాతికి ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఏదైతే 1994లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారందరికీ వారి వాటా దామాషా ప్రకారం రావాలని శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం ప్రారంభమైందో ఆ యొక్క పోరాటం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ధర్మం న్యాయం గెలిచిందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. దీన్ని మాదిగ అమరవీరులకు అంకితం చేస్తూ మరి ఈ యొక్క వర్గీకరణ పోరులో ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, మాదిగ పెద్దలు, యువకులు, తల్లులు అందరికీ కూడా మరొకసారి మందాకృష్ణ మాదిగ గారి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా కృష్ణ మాదిగ గారు ఇచ్చేటువంటి ఏ పోరాటమైనా అది గెలుస్తుంది, విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎంఆర్పిఎస్ మాదిగ జాతి కూడా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి వర్గీకరణ మనం సాధించుకున్నాం. మన ప్రధానమైనటువంటి ముందున్న లక్ష్యం రాజ్యాధికారం. మరి కృష్ణ మాదిగ గారు రాజ్యాధికారం వైపుగా అడుగులు వేయబోయే క్రమంలో కృష్ణ మాదిగ గారి పిలుపుని అందరం అందుకొని ముందుకెళ్లాలని విజ్ఞప్తి మాదిగ జాతి యావత్తుకి, ప్రజా సంఘాలకి, అన్ని వెనుకబడిన జాతులందరికీ కూడా మరి పిలుపునిస్తా ఉన్నాం. నా ధన్యవాదాలు. నా పేరు సేవూరు కిరణ్ కుమార్, అది కావలి మాదిగడ. 30 సంవత్సరాల ఈ ఉద్యమంలో మేము ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అరెస్టులు, మా బిడ్డలు మేము పడి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసమై ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేమంతా చేశాం. మాకు ఈ 30 సంవత్సరాల్లో మా వెంకట నుండి మమ్మల్ని నడిపించిన మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమాజంలో, ఈ భారతదేశంలో తన కులానికి తాను న్యాయం చేసుకుంటూ ఏదైనా సమాజానికి తోడ్పడిన కులం ఏదన్నా ఉందంటే అది ఒక ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు స్థాపించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని గర్వంగా గుండెల మీద చేసుకొని ఈరోజు కూడా మేము చూసుకోగలుగుతున్నాం. మాకు మా కులానికే కాకుండా ఈ సమాజానికి కూడా మా నాయకుడు ఎన్నో వరాలని అందించాడు, ఎన్నో సామాజిక పథకాలను అందించిన నేతగా మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్యమం
కోసం అసూలు బాసిన అమరవీరులకి సుప్రీంకోర్టులో నేటి విజయం అసూలు బాసిన అమరవీరులకి అంకితం ఇస్తున్నామని శ్రీ మందకృష్ణ మాది గారి తరఫున మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.